రాజేంద్ర దుండు భోస్లే ముంబైలో ఏఎస్ఐగా పనిచేసి రిటైర్ అయ్యారు. 1980లో ఒక సాధారణ కానిస్టేబుల్ గా కెరియర్ స్టార్ట్ చేశారు. ఆ సమయంలోనే భోస్లే గారి జీవితంలో ఎంతో విషాదకరమైన సంఘటన జరిగింది. వరకట్న వేధింపుల కారణంగా వాళ్ళ అక్క చనిపోయారు. అందుకని ఆయన ఆడపిల్లలకి సంబంధించిన ప్రతి కేసులో కూడా వాళ్ళ సిస్టర్ నే చూసుకుంటారు. 2008లో భోస్లే గారిని మిస్సింగ్ బ్యూరోకి ఇన్ఛార్జ్ గా నియమించారు. అప్పటి నుంచి ఆయన 2015లో రిటైర్ అయ్యేంత వరకు రిజిస్టర్ అయిన 166 ఆడపిల్లల మిస్సింగ్ కేసులో 165 మంది పిల్లల్ని కాపాడగలిగారు. కానీ ఆ ఒక్క కేస్ నెంబర్ 166 పూజ అనే 7 ఏళ్ల పాప మిస్సింగ్ కేసు సాల్వ్ అవ్వక ముందే రిటైర్ అయ్యారు. కానీ రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళ అక్క ఫోటోతో పాటు ఆ మిస్ అయిన పూజ ఫోటోని కూడా పెట్టుకొని వెతుకుతూనే ఉండేవాళ్ళు. 7 ఏళ్ల పాటు ఆ పాప కోసం వెతుకుతూనే ఉన్నారు. ఆయన ప్రయత్నానికి దేవుడు కూడా సహాయం చేసినట్టు మిస్ అయిన 9 ఏళ్ల తరువాత పూజ అనే ఆ పాప దొరికింది. ఇలా నిస్వార్థంగా డ్యూటీ చేసే భోస్లే గారు లాంటి పోలీస్ ఆఫీసర్స్ అందరికీ సెల్యూట్.